గైస్ మీకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? నాకైతే ఏమనిపించింది తెలుసా? ఇది బిగ్ బాస్ సీజన్ 9 కాదు. ఇది తెలుగు కోచింగ్ సెంటర్. ఇచ్చట తెలుగు ఉచితంగా నేర్పించబడును. అంతేకాకుండా మీకు రోజుకి ఇంత డబ్బులని ఇచ్చి, వారానికి ఇంత డబ్బులని ఇచ్చి, గెలిస్తే 50 లక్షలు కూడా ఇచ్చి మీకు తెలుగు నేర్పిస్తాం రండి. ఇది తెలుగు కోచింగ్ సెంటర్ సీజన్ 9. లేకపోతే ఏంటి భయ్యా, తెలుగు కోచింగ్ సెంటర్లో తెలుగు రానోడిని తేవడం ఎందుకు? మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి తెలుగు నేర్పించడం ఎందుకు? దండగా సోది పురాణం అసలు చాలా చిరాకేసింది అసలు. ఫ్లోరా పోయి ఈ గౌరవ్ వచ్చాడనమాట. ఈ తెలుగు రానోళ్ళు గోలేంట్రా తెలుగు షోలో. అబ్బబ్బబ్బా. సరే గైస్, మొత్తానికైతే నాకు ఆ పాయింట్ చెప్పాలనిపించింది చెప్పాను. అండ్ ఈ రోజు మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది మన వైల్డ్ కార్డ్స్ గురించి. అదే మన ఫైర్ స్టామ్. ఓహ్, పెద్ద రచ్చ చేస్తారు. ఫైర్ స్టామ్ వస్తున్నారు, దుమ్ము దులిపేస్తారు, కాసుకోండి తూసుకోండి. ఓ బిగ్ బాస్ లేపినంత హడావిడి ఇంకెవ్వరు లేపర్రా బాబు. అంత బిల్డప్ ఇచ్చారు. చివరికి వీళ్ళు ఏంటంటే, వీళ్ళు వైల్డ్ కార్డ్స్ కాదు, వరస్ట్ కార్డ్స్ వీళ్ళు. ఎంత దరిద్రం అంటే అందులో మెయిన్ బాగా బయటకు వెలుగులోకి వస్తుంది ముగ్గురు. ఒకరు రమ్య, ఇంకొకరు మాధురి గారు, ఇంకొకరు ఆయిషా. ఆయిషా గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఆయిషా తోపురా తురుమురా తమిళ సీజన్ లో చితక్ కొట్టింది. కమల్ హాసన్ గారికి ఫుల్ గా ఎంత దారుణమైన, మామూలు కాదు, హోస్ట్ నే వదలలేదు, చెడుగుడు ఆడేసుకుంది. ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఈ పిల్ల ఇక్కడికి వచ్చి క్రింజు మెంటల్ అసలు చాలా దారుణం. ఇంకా ఒక మాట రెండు మాటలు, ఎన్ని మాటలన్నా తక్కువే. ఏంటి అసలు చాలా చాలా చిరాకేసింది. ఈ రోజు ఆవిడని చూస్తే మాట్లాడుకుందాం. రీతుతోనే ఆవిడకి గొడవైంది. ఎందుకు గొడవైందో చిన్నగా చెప్తాను. మన వీడియో సోది ఉండదు, జాగ్రత్త చూడండి. రీతుతో గొడవైంది దేనికి అంటే, రీతుది నైట్ గిన్నెలతోమే డ్యూటీ, ఆయిషా గారిది మార్నింగ్ గిన్నెలతోమే డ్యూటీ. ఇక్కడ వచ్చింది అసలేం చిక్కు. ఏం జరిగింది తెలుసా? రీతు గారు ఆవిడ గిన్నెలు ఆవిడ తోమేసుకున్నారు. నైట్ అయిపోయిన తర్వాత పిండి ఒక గిన్నె ఉండిపోయిందట. అది పిండి ఉందట అందులో. పిండి ఉంది కదా అని చెప్పి అది కూడా సింక్ లో లేదు, బయట ఉంది, పిండితో ఉంది. ఆవిడకి తెలియదు. ఆవిడ సింక్ లో ఉన్న గిన్నెలు మాత్రమే తోమేశారు. అయిపోయింది, పడుకునిపోయారు. అయిపోయింది. తెల్లారు లేచి చూస్తే ఆ పిండి సింక్ లో ఉంది. అదే ఆ పిండి అంటున్నాను, గిన్నె సింక్ లో ఉంది. సింక్ లో ఎందుకురా ఉందండి అంటే, అది వాటర్ నింపిసి ఉందన్నమాట, పిండి తీసి. సో వాటర్ నింపిసి ఉంది అది అని చెప్తే ఇదంతా చేసింది మన సుమన్ అన్న ఏం చేశాడు, మధ్యరాత్రి లెగిసినప్పటికీ అందరు పడుకునిపోయారట. అది లేచినప్పటికీ స్మెల్ వచ్చేస్తుందట. ఆ స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పి అది తీసి అందులో వాటర్ పెట్టేసి అక్కడ పెట్టాడట మన సుమన్ అన్న. సో ఇక్కడ ఏం జరిగిందంటే, రీతు తెల్లారు లేచి చూసింది. తర్వాత తనుజ ఉన్నారు, పవన్ మన కెప్టెన్ ఉన్నాడు, పవన్ అంటున్నాను, కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ ఉన్నాడు అక్కడ, గిన్నె కట్టి చూశాడు. అంతా ఇక్కడ అయిపోయింది భయ్యా. ఏం లేదు. రీతు ఏమన్నదంటే, నేను ఇప్పుడు తోమననే కదా రాత్రి డ్యూటీ కావాలని పెట్టించుకున్నాను, నాకు ఎందుకు రాత్రే చెప్పలేదు అని చెప్పేసి ఆ రీతు ఆవిడ అడిగింది. ఆవిడ అడిగిన దాంట్లో తప్పే లేదు. ఆ గిన్నె రాత్రి పిండితో ఉండిపోయింది, అది పక్కన ఉంది, సింక్ లో లేదు, ఆవిడకి తెలియదు. ఇప్పుడు ఆయిషా గారు డ్యూటీలోకి ఎక్కాలి. సో ఇక్కడ ఎక్కే ముందు ఏమన్నదంటే, రీతు క్లియర్ గా చెప్పేసింది, నేను తోముతాను, కాకపోతే దాన్ని అలా ఉండియండి, నేను మధ్యాహ్నం ఎప్పుడో తోముతాను, దాని పక్కన ఉండియండి అని చెప్పేసి రీతు క్లియర్ గా చెప్పేసింది. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇక్కడ కళ్యాణ్ కూడా వెళ్ళి ఆయిషాకి చెప్పాడు, ఆ గిన్నె అక్కడ ఉంది కదా, అది వదిలేయండి, పర్లేదు, రీతు తోముతానని చెప్పింది అని చెప్పి కళ్యాణ్ కూడా క్లియర్ గా చెప్పాడు. అయిపోయా. ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఆయిషా ఎందుకు అంత ఓవర్ చేసింది నాకు అర్థం కావట్లేదు. సింక్ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ ఉదయం డ్యూటీ ఎక్కడానికి సింక్ దగ్గరికి వెళ్ళింది గిన్నెలు తోవడానికి. ఆ సింక్ లో ఆ గిన్నె ఉందట. ఏది రాత్రి మిగిలిపోయిన ఈ గిన్నె. ఈవిడ చేసింది ఇక్కడ క్రింజ్. రీతుని పిలిచింది, ఆ గిన్నె తీయు, ఆ గిన్నె అక్కడ తీసి కడుగుతావా లేకపోతే ఏడ్ చేస్తావా, ఆ గిన్నె అక్కడ తీయు అని అనిసాను. ఎందుకు? వెంటనే రీతు అక్కడ అప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసి ఉంది. వెంటనే అంటే కడగమంటుందని చెప్పి రీతు ఏమనుకుంది, కడగమంటుందని చెప్పి ఆ కెప్టెన్ అని చెప్పి పిలిచింది. దివ్య రేషన్ మేనేజర్ దివ్యాని కూడా పిలిచింది. అది రాత్రి ఉండిపోయిన గిన్నె, నాకు తెలియదు, ఇప్పుడేమో అక్కడ ఉంది, వాటర్ వేస్తుంది, నేను తర్వాత మధ్యాహ్నం తోముతాను అని చెప్పి క్లియర్ గా చెప్పింది. కళ్యాణ్ చేత కూడా చెప్పించింది. ఇంతకుముందు కళ్యాణ్ కూడా చెప్పాడు ఆయిషాకి. భయ్యా ఇప్పుడు మీరు ఒక పనికి వెళ్ళారు, అక్కడ ఒక గిన్నె ఉందో లేకపోతే ఏదో ఉంది అక్కడ, ఆ గిన్నె తీసి పక్కన పెట్టేసి నీ పని నువ్వు చేసుకుంటే అయిపోద్ది కదా. ఆ గిన్నె తీయమని చెప్పి అక్కడ మొదలెట్టింది ఆవిడ ఆయిషా. ఆ రీతు రా అని చెప్పి పిలిచి, ఆవిడేటో అనుకుంటుంది నన్ను తోమంటుంది కావాలా, నేను తోముతాను, తర్వాత తోముతాను, ఇప్పుడు తోమని చెప్పి అన్నట్టు ఆవిడ మాట్లాడింది రీతు. ఇంకా అరుచుకున్నారు ఇద్దరు. చాలా చాలా గట్టిగా అరుచుకున్నారు అనమాట, మామూలుగా కాదు. ఇందులో అరిచిన దాంట్లో చాలా వరస్ట్ క్రింజ్కే క్రింజ్ అసలు. ఆయిషా టూ మచ్ వరస్ట్ అనిపించింది నాకు. చాలా చాలా ఇరిటేషన్ వచ్చింది. ఏంటి ఆ గిన్నె తీసి పక్కన పెడేస్తే అయిపోయిన దానికి ఆ గిన్నె కోసం అంత రాద్ధాంతం కావాలని భయ్యా, కావాలనే. వీళ్ళు చెప్తున్నా ఈ వైల్డ్ కార్డ్స్ అందరూ ఎలా ఉన్నారంటే, బయట నుంచి ఈ రివ్యూలు ట్రోల్స్ ఇవన్నీ చూసుకొని వెళ్ళి వీళ్ళ గేమ్ వీళ్ళు ఆడడానికి వెళ్ళే. వీళ్ళు దేని మీద వెళ్ళారు తెలుసా? ఆ బర్నీ గారు బాండ్ ఎడగొట్టాలి,
రీతు డేమాన్ బాండ్ ఎడగొట్టాలి, కళ్యాణ్ మీద పడిపోవాలి, విజృంభించాలి, ఎందుకంటే కళ్యాణ్ని తొక్కేస్తా, చంప మీద కొట్టేస్తా అని చెప్పి రమ్య అన్నది కదా మొన్న. కళ్యాణ్ చేతులు వేసేస్తాడు. ఇవన్నీ మీకు ఎందుకు? మీ గేమ్ మీరు ఆడడానికి అక్కడికి వెళ్ళినప్పుడు, వైల్డ్ కార్డ్స్ గా వెళ్ళినప్పుడు వాళ్ళ గేమ్ నాశనం చెయ్యాలి. వాళ్ళందరూ తప్పు ఆడుతున్నారట, వాళ్ళందరూ రాంగ్ గేమ్ అట. పాపం మీ వైల్డ్ కార్డ్స్ చాలా ఆనిముత్యాలు, పాపం మంచోళ్ళు, సూపర్ గేమర్స్, పాపం వెళ్ళారు గేమ్ ఆడడానికి అక్కడ. ఏంటిది వరస్ట్కే వరస్ట్. అందులో ఆయిషా అయితే టూ మచ్ కావాలని గొడవ పెట్టుకుంది. ఆ గొడవ పెట్టుకున్న దాంట్లో చాలా ఎటకారంగా ఆ కళ్ళు తిప్పడం, ముగుదులు తిప్పడం. ఏంటిది? ఏంటి సంత? ఓర బాబు, వీళ్ళేం ఫైర్ స్టాములు రా బాబు అని చెప్పి చాలా చిరాకేసింది. మీలో ఎంతమందికి అలా కనిపించిందో జెన్యూన్ గా కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజు ఎపిసోడ్ అంటారు భయ్యా, డొల్లకే డొల్ల, ఏమీ లేదు, సోది పొరని ఎపిసోడ్. ఇంకా ఎమాన్యుల్ గురించి అంటారా? ఎమాన్యుల్ మీరు జెన్యూన్ గా కామెంట్ చేయండి. ఎమాన్యుల్ నాకు ఎందుకో చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా కనిపించింది కామెంట్ చేయండి. ఆయుష్తో మాట్లాడేస్తున్నాడు, రీతుతో మాట్లాడేస్తున్నాడు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేస్తున్నాడు. అంటే ఇక్కడ వీళ్ళ తరపున మాట్లాడేస్తున్నాడు. ఆయుష్తో మాట్లాడుతున్నప్పుడు, రీతుతో తరపున మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అంటే అటు బ్యాడ్ అవ్వకూడదు, ఇటు బ్యాడ్ అవ్వకూడదు. నేను ఎటు బ్యాడ్ అవ్వకుండా కామ్గా ఉంటాను. నామినేషన్స్ లోకి రావట్లేదు ఎమాన్యుల్. అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ కామెడీ ఏంట్రా అంటే అదే కామెడీ. ఏంటి? ఒకటి ర్యాంకు, ఒకటి ప్రభంజనం, ఇదే కామెడీ. ఎన్ని రోజులు చేస్తావు భయ్య ఆ కామెడీ? చాలా చాలా చిరాకుగా ఉంటుంది. ఈ ఎమాన్యుల్ గేమ్ లోకి దిగకుండా నేను కామెడీ చేసుకొని బతికేస్తాను, అక్కడ బేడవను ఇక్కడ బేడవను, నేను మధ్యలో ఉంటానంటే అస్సలు పనికిరాడు. బిగ్ బాస్ విన్నర్ కాదు కదా, దరిదాపులు టాప్ 5 కూడా వెళ్ళడం కష్టం ఇలాగైతే. చాలా ఇన్వాల్వ్ అవ్వాలి, గేమ్ లోకి దూరిపోవాలి. నువ్వు వాళ్ళందరూ అంత పెద్ద పెద్ద రచ్చలు జరుగుతుంటే నువ్వు కనీసం ఇన్వాల్వ్ అవ్వట్లే. ఎమాన్యుల్ అక్కడ మాధురి గారి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ చెప్పేస్తున్నాడు బయట వేరేగా. మళ్ళీ మాధురి గారితో మాట్లాడుతున్నప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు. పాయింట్స్ నీ ఓన్గా నువ్వు బయట పెట్టకపోతే నీ జెన్యూనిటీ బయటకి ఎలా తెలుస్తుంది జనాలకి? సో నాకైతే ఎమాన్యుల్ సేఫ్ గేమ్ అనిపిస్తున్నాడు. ఆ పాయింట్ చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. సో ఇక్కడ మ్యాటర్లోకి వెళ్తే, ఎంతమందికి ఈ రోజు ఎపిసోడ్ చిరాకు దుబ్బిందో కామెంట్ చేయండి. చాలా చాలా చిరాకు భయ్యా. ఏమీ లేదు ఈరోజు ఎపిసోడ్లో, ఏం ముఖ్యమైనవి ఏమీ పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే, మాధురి గారు సంజన గారు ప్రాంక్ చేశారు. మాధురి గారే వెళ్ళి అడిగారు సంజన గారికి, మనం ఇలా ప్రాంక్ చేద్దాం, గొడవ ఆడుకుందాం అని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. గొడవ ఆడుకుందాం, అట్లీస్ట్ ఒక పూట వరకైనా మనం మాట్లాడుకోవద్దు గొడవ తర్వాత, అప్పుడు వీళ్ళందరిలో చూద్దాము ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎవరు మనల్ని కలపడానికి చూస్తారని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. కానీ సంజన గారు ఈవిడ మాధురి గారు వేసిన ప్రాంక్ తో కాదు కానీ అక్కడ కిచెన్ లోకి వచ్చి సంజన గారిని అందరి ముందు ఈవిడ మనసులో ఉన్నవా అన్ని కక్కింది, నిజాలన్నీ బయటకు కక్కిసింది. సంజన గారు తీసుకోలేపారు. కట్ ఇక నా వల్ల కాదు, ప్రాంక్ అదే అని చెప్పి అందరికి చెప్పింది సంజన. సో ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ చేస్తారనమాట సంజన గారు. సో చెప్తున్నాను కదా, ఈ మాధురి గారు ఏంటంటే గొడవ ఒకటి పెట్టుకోవాలి, మనం గొడవ ఆడాలి, ప్రతి ఒక్కరితో గొడవ. లైవ్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి. గొడవ, నిమిషం గొడవ, ఎవరో ఒకరితో గొడవ, ఏదో ఒకటి గొడవ ఆడితేనే కెమెరాల్లో మనం వస్తాం, ప్రోమోల్లో పడతాం, ఎపిసోడ్లో పడతాం అని చెప్పి అనుకున్నారో ఏమో తెలియదు, కానీ గొడవ తప్ప ఏమీ లేదు. పైగా మొన్న రమ్యతో కూర్చొని కళ్యాణ్ అన్ని మాట్లాడినారు. ఇప్పుడు ఏంటి తెలుసా, దివ్యతో మళ్ళీ గొడవ. దివ్య దోశలతోనే కర్రీ వేసుకొని తిన్నారట మాధురి గారు. నన్ను అడగకుండా కర్రీ ఎందుకు వేసుకొని తిన్నారని చెప్పి దివ్య అడిగింది. అది చాలా మెల్లిగా అడిగింది. అంత మెల్లిగా అడిగితే ఈవిడ పెద్ద నోరు ఎట్టేసి చెప్తున్నాను కదా, మాధురి గారు ఏం చేస్తున్నారు తెలుసా, ఏంటి బయట ఆవిడ ఎంత పెద్దోళ్ళైనా అవనివ్వండి, హౌస్లోకి వెళ్తే అందరూ సమానమే, అందరి మీదకి ఏదో బెదిరిస్తున్నట్టు, లేకపోతే ఏదో వార్నింగ్లు ఇస్తున్నట్టు, నేను కూర్చోబెట్టి నేనే శాసిస్తాను, నాదే ఇల్లు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ లాస్ట్కి ఏమంటున్నారు తెలుసా, మీరు అరిచారు, మీరు గొడవ ఆడుతున్నారు, ఏం గొడవ ఆడాలని ఉందా నాతోని అని చెప్పి అంటున్నారు. ఈవిడే గొడవ ఆడడానికి పెద్ద పెద్ద నోరులు వేసుకొని అరుస్తుంది. మళ్ళీ ఈవిడే అడుగుతున్నారు అనమాట, ఏం నాతో గొడవ ఆడాలని ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఏంటి? చాలా వరస్ట్ భయ్యా, చాలా చాలా వరస్ట్. ఇక్కడ ఇంకోటి జరిగింది ఏంటంటే, నైట్ లైట్లు ఆపారు, 12 అయ్యింది, లైట్లు ఆపాడు, పడుకోమని. సో అక్కడ క్యాప్టెన్ రూమ్ లో, అంటే మన కళ్యాణ్, దివ్య, రీతు, డీమన్ పవన్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారట. క్యాప్టెన్ రూమ్ లో కళ్యాణ్ ఇష్టమే, క్యాప్టెన్ ఎవరిని కావాల్సి వాళ్ళని పిలుచుకొని మాట్లాడించుకోవచ్చు. సో మాట్లాడుకున్నారు, వాళ్ళు సైలెంట్ గా మాట్లాడుకున్నారు, గట్టిగా మాట్లాడుకున్నారు తెలియదు, కానీ వీళ్ళు నిద్ర డిస్టర్బ్ అయింది. ఎవరిది? మాధురి గారు, ఇంకెవరు? రమ్య. మాధురి గారిది, రమ్య గారిది నిద్ర అయితే డిస్టర్బ్ అయిందట. బయటకు వచ్చి ఒక మాట అన్నారు భయ్య. గార్డెన్ ఏరియాలోకి నడుచుకొని వస్తే అక్కడ ఆల్రెడీ అక్కడ వీళ్ళు ఉన్నారు, ఎవరు? సుమను, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, ఆయిషా, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆల్రెడీ గార్డెన్ ఏరియాలో. అక్కడ స్పీడ్ గా నడుచుకొని వచ్చి నిద్ర పట్టట్లేదు, డిస్టర్బెన్స్ ఉంది, అక్కడ ఆల్రెడీ లవర్ పార్క్ అక్కడ అవుతుంది. లవర్ పార్క్
లవర్ పార్క్ ఏంటి? ఏం మాట్లాడుతుంది అసలు? అక్కడ ఉన్నది ఎవరెవరు? డీమన్ పవన్, రీతు, కళ్యాణ్, దివ్య నలుగురు ఉన్నారు. లవర్ పార్క్ అంటదేంటి? ఏటో నోటికి ఒక అద్దు అదుపు లేదు. ఏటి పడితే మాట్లాడుతున్నారు. చాలా టూ మచ్. ఆవిడకి నిద్ర పట్టలేదట. అది మెయిన్ హైలైట్. నిద్ర పట్టకపోతే వెళ్ళి అక్కడ మెల్లిగా చెప్పేస్తే అయిపోద్ది. డిస్టర్బెన్స్ గా ఉందండి అని అంటే వాళ్ళు సైలెంట్ అవ్వకపోతే అప్పుడు మీరు తప్పు పట్టాలి. ముద్ర వేసేస్తున్నారు. ఏవి పడితే స్టాంప్ వేసేస్తున్నారు. లవర్ పార్క్ అనేస్తున్నారు. చాలా టూ మచ్. అందులో రమ్య అయితే మీరు లైవ్ చూస్తే అర్థమవుతుంది. ఎపిసోడ్ ఏం చూపించలేదు కానీ లైవ్ చూసిన కాదు. రమ్య అయితే కళ్యాణ్ మీద లిటరల్లీ పగ పెట్టేసింది. ఏదో రమ్యకు అన్యాయం చేసినట్టు, కళ్యాణ్ ఏదో కావాలని రమ్యతో మాట్లాడుతున్నట్టు, ఏదో ఏదో దురుద్దేశం ఉన్నట్టు, దురుద్దేశం ఏం మాట్లాడుతున్నాను, అదే బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నట్టు ఏదోటో మాట్లాడుతుంది రమ్య. కళ్యాణ్తో కోపడుతుంది, కళ్యాణ్ మాట్లాడితే చిరాకు పడుతుంది. ఇవన్నీ లైవ్ లో జరుగుతున్నాయి. మీకు ఇక్కడ ఎపిసోడ్ లో చూపించలేదు, మరి రేపు చూపిస్తాడో తెలియదు కానీ లైవ్ లో అయితే మాత్రం చిరాకు పడుతుంది ఆవిడ. కళ్యాణ్ ఏదైనా మాట్లాడితే చాలు ఏదో కోపం పడిపోతుంది. ఏంటి అంత అన్యాయం చేస్తాడనేసి నాగార్జున గారు ఖచ్చితంగా అడుగుతారు. మొన్న అలాగే నా మీద చెయ్యేస్తే కొడతాను, కాలు కింద తొక్కుతాను, చాలా పెద్ద పెద్ద కబుర్లు ఆడింది. అది నాగార్జున గారు శనివారం అడుగుతారని కూడా నేను ఆశిస్తున్నాను. సో మొత్తానికి అయితే వీళ్ళిద్దరు డిస్టర్బ్ అయిందట. తెల్లవారి అడుగుతారు. తెల్లారి అవగానే రెడీ అయిన తర్వాత కూర్చోబెట్టి అడుగుతారు. మనకు అది ఎపిసోడ్ చూపించలేదు, రేపు చూపిస్తారు. సో ఇక్కడ కూర్చోబెట్టి ఆవిడ అంటారు అనమాట, మాధురి గారు కూర్చోబెట్టి అందరిని కూర్చోబెట్టి, నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, నేను ఇక్కడ ఒప్పుకోను, నాకు గోల్ చేయడానికి వీల్లేదు, మీరు మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి, లైట్ ఆపింది దేనికి, బిగ్ బాస్ పడుకోవడానికే కదా అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టు అందరినీ కూర్చోబెట్టి వార్నింగ్ ఇస్తుంది. అక్కడ రీతుకిని మాధురి గారికి పెద్ద గొడవ అవుతుంది. ఆ గొడవ మనకి రేపు చూపిస్తాడు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎపిసోడ్తో ఆపిస్తాడు. మనం కూడా రేపు మాట్లాడదాం, గాబరా ఏముంది, మాట్లాడదాం. ఇన్స్టాగ్రామ్కి వచ్చండి, అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇలాగ జరిగింది. వైల్డ్ కార్డ్స్ అయితే మాత్రం భయ్యా తుస్సు అనిపించేస్తున్నారు. వరస్ట్ మామూలు కాదు. అందులో మెయిన్ మాధురి గారు, రమ్య గారు, ఆయుష గారు చాలా టూ మచ్ వరస్ట్ క్రింజ్ అనిపిస్తుంది నాకు ఈరోజు. ఆయుష గారిని చూస్తుంటే చాలా చాలా చిరాకేసింది. మీకు ఎంతమంది అలాగ అనిపించింది జెన్యున్ గా కామెంట్ చేయండి. ఇంకా ఈ ఎపిసోడ్లు అంటారా, ఏమీ లేదు. ఇంకా మధ్యలో డీమాన్ పవన్ది ఆయుష ఇద్దరు డాన్స్ చేస్తా, పక్కన రీతు చూసి కుళ్ళి పడిపోవడం, ఐ మీన్ ఉంటది కదా చిన్న యాక్టింగ్ అనమాట, చిన్న కుళ్ళి పడిపోవడం, తర్వాత రీతు సరిగ్గా మాట్లాడకపోవడం డీమాన్ పవన్ తో, అలా చిన్న చిన్న సీన్ క్రియేట్ చేయడానికి ఇదంతా ఏం లేదు అక్కడ. సో అది నాకు సోదిలాగా అనిపించింది. సో ఎపిసోడ్ అంతా సోది భయ్యా, ఏమీ లేదు. ఇలా మెయిన్ పాయింట్లు ఈ 4 గొడవలు ఉన్నాయి. ఈ గిన్నెల గొడవలు, కిచెన్ గొడవలు ఇవే జరిగిపోతున్నాయి. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అండ్ అక్కడ దివ్యాది మాధురి గారిది కూడా గొడవ జరిగినప్పుడు మీకు ఎవరు రైట్ అనిపించారు, ఎవరు రాంగ్ అనిపించారు? అఫ్ కోర్స్ దివ్య గారిది రైట్, మాధురి గారిది అసలు ఏ విషయంలో రాంగే, ప్రతి దాంట్లో రాంగే. కావాలని గొడవాడుతుంది ఆవిడ, కావాలని పెద్ద పెద్ద నోర్లు వేసుకుని వార్నింగ్లు ఇస్తుంది. ఎవరు తీసుకోరు అంత వార్నింగ్లు ఇస్తే. సో నాకైతే అలాగే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో చెప్పాలనుకుంటున్నాను. అంతగా చెప్పుకోవడానికి ఏం లేదు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ బెటర్ వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.